back to our channel Travel to Explore Nature. So Shloka day 3 ఏంటి స్టార్ట్ అయింది. స్టార్టింగ్ విత్ ఏంటి బీచ్. సో శ్లోక బీచ్కి వచ్చేసింది. సో ఈరోజు బీచ్ ఎంజాయ్ చేసుకుందాం అనేసి డిసైడ్ అయిపోయింది అనమాట. లెట్స్ ఎంజాయ్ ద బీచ్ టైమ్. సో వెల్కమ్ బ్యాక్ అండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 7:30 అవుతుంది. నిన్న నైట్ అయితే ఎక్కడ వరకు మొత్తం రిసార్ట్ వరకు వచ్చేసాయి వాటర్. ఫుల్ ట్యాంక్ లాగా అనిపిస్తుంది ఇక్కడ వరకు వాటర్. చూడండి మొత్తం ఎలా ఉందో. ఈరోజు బీచ్ కొంచెం ఫుల్గా అనిపిస్తుంది. అటువైపు బెలోన్లిం సైడ్ ఫిష్ బోట్స్ అన్నీ వచ్చినట్టున్నాయి, ఫిషింగ్ బోట్స్. సో మీకు కాసేపట్లో చూపిస్తాము అటువైపు వెళ్ళేసి అటు ఏముందో అనేసి. ప్రస్తుతానికైతే శ్లోక ఆడుకుంటుంది వాటర్లో. మాకు లోపలికి వెళ్ళొద్దు అని చెప్పాను, ఎందుకంటే కొంచెం వాటర్ కొంచెం డీప్ ఇదిగా ఉంది. సో ఎంజాయ్ చేయండి మీరు కూడా ఎర్లీ మార్నింగ్ సీని. సో ఇక్కడ ఇవన్నీ షాక్స్, బెనోలిం బీచ్లో షాక్స్ ఇవి. అక్కడ 2 షాక్స్ ఉన్నాయి, జామీస్ అండ్ సీగల్. అండ్ ఇది వచ్చేసి బ్లూ వేవ్. ఇదంతా హోటల్ ప్రాపర్టీ. అదోండి ఇప్పుడిప్పుడే ఒక ఫిషింగ్ బోట్ షోర్కి వస్తుంది, లోపలికి దూరంగా లోపలికి వస్తుంది. జస్ట్ ఇప్పుడే వస్తుంది. సో మనము ఇప్పుడు ఎలాగో అక్కడ వరకు వెళ్తాం కాబట్టి చూద్దాము ఏమేమి ఫిష్ వచ్చాయో క్యాచ్లో. అండ్ కమింగ్ టు వాటర్ స్పోర్ట్స్ అండి, పేలేజ్ వాళ్ళదే ఉందని చెప్పాను కదా. సో వీళ్ళు బనానా రైడ్ చేపిస్తారు, జెట్ స్కీయింగ్ ఉంటుంది, ఇంకా జెట్ స్కీయింగ్ ఉంటుంది, డాల్ఫిన్ రైడ్స్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ వెళ్ళటానికి వీళ్ళు తీసుకెళ్తారు. పారాసైలింగ్ ఉంటుంది. పారాసైలింగ్ కొంచెం తర్వాత నుంచి ఉంటుంది, ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే పెట్టరు, ఎందుకంటే విండ్ కూడా కావాలి కదా. విండ్ అండ్ ఆల్సో సీలో కొంచెం వాటర్ టైడల్ యాక్టివిటీ ఎక్కువ ఉంది కాబట్టి పారాసైలింగ్ ఇప్పుడు చేయరు, కొద్దిగా తగ్గిన తర్వాత చేస్తారు. డాల్ఫిన్ రైడ్ మాత్రం ఇప్పుడు తీసుకెళ్తారు. మార్నింగ్ 8 o'clock అలా అక్కడ డాల్ఫిన్స్ కనిపిస్తాయి. సో మేము ప్రీవియస్లీ వెళ్ళాము, ప్రీవియస్ వ్లాగ్ మీరు చూసుంటే వెళ్ళాము. ఇప్పుడు శ్రేష్ఠని తీసుకొని వెళ్ళడం అయితే కుదరదు, కానీ ప్రీవియస్లీ నేను, శ్లోక అండ్ శ్రీధర్ ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట. బాగా ఉండింది డాల్ఫిన్ రైడ్. అండ్ అంతకన్నా ముందు అప్పుడు నేను ఇంకా శ్లోక జెట్ స్కీయింగ్ కూడా వెళ్ళాము. అది చాలా అడ్వెంచరస్గా ఉండింది. సో ఇది ఇక్కడ కనిపించే బోట్లు వాటర్ యాక్టివిటీ బోట్లు అనమాట. సో ఇది వచ్చేసి తాజ్ ప్రాపర్టీ ఇదంతా. సో ఇక్కడ అన్ని ఫిషింగ్ బోట్స్ పెట్టేసి ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఫిషర్ మ్యాన్ వాళ్ళ ఫిషింగ్ బోట్స్.
ఈరోజు మార్నింగ్ వచ్చాయనుకుంటాను. ఇది పేలేజ్ ఉంది. సో ఇవన్నీ ఫిషింగ్ బోట్స్. ఇక్కడికి రాగానే ఒక స్ట్రాంగ్ ఫిష్ స్మెల్ వస్తుందండి. ఇదంతా ఫిషర్మెన్ విలేజ్ యాక్చువల్లీ. సో వాళ్ళవి బోట్స్ ఉన్నాయి చూడండి, పెద్ద సీలోకి వెళ్ళే బోట్స్. ఆ బోట్ ఏదైతే వచ్చిందో ఇందాక దాన్ని లోపలికి లాగుతున్నారు అక్కడ చూస్తే. సో క్యాచ్ ఏదో మనకు తెలుస్తుంది. మీరు చూస్తే ఇక్కడ అన్ని షాక్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు అందరూ మార్నింగ్ ఓపెన్ చేసుకుంటున్నారు, బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో అన్ని బీచ్ బెడ్స్ వేసి అందరినీ ఆల్ ఫారినర్స్ని ఇన్వైట్ చేయడానికి రెడీగా ఉన్నారు బీచ్ బెడ్స్ వేసేసి. సో ఇది వచ్చేసి జెకాన్స్ బీచ్ షాక్. ఫుడ్ బాగుంటుంది, కాకపోతే చాలా కమర్షియల్. వాళ్ళు సర్వీస్ కూడా ఉండాలి కదా, ఫుడ్ ఒకటే బాగుంటే సరిపోదు, సర్వీస్ కూడా ఉండాలి. సర్వీస్ అంత గ్రేట్ సర్వీస్ కాదు. మేమైతే ఇది ప్రిఫర్ చేయము. మేము ఎప్పుడు ప్రిఫర్ చేసేది బీచ్ సైడ్ రెస్టారెంట్, ఐదర్ పెలేస్ ఆర్ దాని పక్కన ఉన్న జామీస్. లేకపోతే అంత దూరంలో అక్కడ మళ్ళీ మీకు బోట్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఫిషింగ్ బోట్స్ అన్నీ. అక్కడ జాన్సీ అని ఉంటుంది, మేము మొన్న వెళ్ళాం కదా, మీరు చూసుంటారు డే 1లో జాన్సీకి. అక్కడ కూడా ఫుడ్ బాగుంటుంది. వేరేది ఏదో లోపలికి ఉంది, రైజింగ్ స్టార్ ఇది. సో షాక్స్ అయితే బాగానే ఉన్నాయి ఇటువైపు చూడండి, అక్కడ లేపుతున్నారు. బోట్ని లేపి లోపలికి తీసుకొచ్చారు, కర్రపైకి తీసి లోపలికి తీసుకొచ్చారు. చూడండి ఎంత నీట్గా, అసలు ఎంత సీనిక్గా ఉందో. వైట్ శాండ్ బీచెస్ అండి ఇవి. మన అకామిడేషన్ ఉన్న చోట అయితే మరీ ఇంకా వైట్గా ఉంది. మీకు చూపిస్తాను నేను మళ్ళీ అక్కడ ఎలా ఉందో వైట్ శాండ్. చూడండి అన్ని షెల్ ఫిష్ అన్నీ వచ్చాయి లోపలికి, వాటర్ రాగానే లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చింది బోటు, దాంట్లో వచ్చిన నెట్ బయటకు వేశారండి. అందులో ఉన్న ఫిష్ అన్ని తీస్తారు. ఇంకా చూడండి నెట్ అంతా ఎలా వేసారు బయటికి. అక్కడ అన్ని క్రోస్ వచ్చి ఉన్నాయి. Question is, will the crows take it? బోటుని వెనక్కి లాగుతున్నారు కర్రలు కింద పెట్టేసి. ఇది వచ్చేసి వల, వాళ్ళు తీసుకొచ్చిన వల. ఇప్పుడే వచ్చిన వల, కొన్ని ఫిష్ బయటపడి ఉన్నాయి చూడండి. చూడదు బబుల్ ఫిష్. ఇదిగోండి ఇక్కడ ఫిష్ ఉంది, చిన్న ఫిషెస్ అండి అన్నీ. అదే అక్కడ కూడా ఉంది. జెలీ ఫిష్. సో ఇదే అండి వచ్చింది జస్ట్ ఇప్పుడే. క్రాబ్ వచ్చింది, పాపం చితికిపోయింది మొత్తం. More jellyfish. A huge lake. ఓ ఇవన్నీ జెల్లీ ఫిష్ చూడండి బయటకు వచ్చినాయి. చూడండి ఇవన్నీ జెల్లీ ఫిష్. క్రాబ్ ఇక్కడ ఉంది, క్రాబ్ అండి. చూడండి క్రాబ్ ఎలా ఉందో. దాని కాలు విరిగిపోయింది పాపం. I'm going through there. ఇక్కడ కూడా క్రాబ్, జెల్లీ ఫిష్ ఉంది ఇక్కడ.
వాటర్ వచ్చినప్పుడు ఫుల్ ఫోర్స్తో వెళ్ళిపోతుంది అది. చూడండి వాటర్ అలా కట్ చేసేసిందో శాండ్ని. చల్లగా ఉంది ఇక్కడ. స్టార్ ఫిష్ చూడండి ఎంత బాగుందో. వచ్చినట్టుంది ఇక్కడ వైపు ఉన్న బోట్స్లో అన్ని డబ్బాలు నింపుతున్నారు. అండ్ పికప్ వెహికల్ కూడా వచ్చింది వాళ్ళకి ఇప్పుడే. అదే చూడండి పికప్ వెహికల్ వచ్చింది. అక్కడ టర్న్ చేసుకుంటున్నారు. అక్కడ అన్ని బాక్సెస్ నింపి పెట్టారు. ఇదంతా వల తీసాక వల ఇలా ఆరబెట్టారు. మళ్ళీ నెక్స్ట్ క్యాచ్ కోసం రెడీ చేసుకుంటున్నారు. చిన్న చిన్న ఫిష్ అండి, నెత్తలు అంటారు కదా, అది క్యాచ్లో వచ్చినాయి చూడండి. అక్కడ కూడా అదండి వాళ్ళ ఫిష్ ఉన్నాయి. వాళ్ళలో ఫిష్ వాష్ చేసుకొని తీసుకెళ్తున్నారు చూడండి. సో ఇక్కడంతా ఫిషర్మ్యాన్ విలేజ్ ఉంది. క్యాచ్. సో నెక్స్ట్ క్యాచ్ కోసం వలలన్నీ రెడీ చేసుకుంటున్నారండి. ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ వెళ్ళటానికి వాళ్ళు వలలు, ఫుడ్ అవన్నీ రెడీ చేసుకుంటారు. ఇందాక వచ్చారు కదా, ఇందాక క్యాచ్ వెళ్ళింది కదా, ఇది వాళ్ళే అండి. సో ఇవన్నీ చిన్న చిన్న ఫిష్ అండి. చూడండి చిన్నగా షార్ప్గా ఉన్న ఫిష్. ఇటు వచ్చేసి అటు వెళ్ళిపో, అంకుల్ వాళ్ళు తీస్తారు కదా, ఇటు కనిపిస్తారు. Crab is also there. నెత్తళ్ళు, ఇవి కూడా నెత్తళ్ళు. సో తీసుకెళ్తున్నారు. ఇది వచ్చేసి క్రాబ్ బొరో అండి. క్రాబ్ గూడు చేసుకుంది, ఇక్కడ ఇల్లు చేసుకుంది. సో ఇందులో ఉండి వాటర్లోకి వెళ్ళేసి వచ్చేస్తుంది మళ్ళీ. ఇదొకటి అండ్ ఇది మనకి ఇష్టమైన సీ. ఇందాకే వచ్చిన బోట్ ఉంది కదా, ఫిషింగ్ బోట్, వాళ్ళల్లో నుంచి వాళ్ళు చూసుకుంటున్నారు. ఫిష్ ఏమైనా ఉంటే తీసేసి పక్కకి వేసుకుంటున్నారు. చూడండి ఇక్కడంతా వాష్ చేస్తున్నారు. He's Mr. Pele. Yeah, he's. I can see.
వాళ్ళ డాటర్. చిన్న బర్డ్స్ చూడండి, చిన్న సీగల్స్ అవి. చాలా దూరంలో పారాసైలింగ్ జరుగుతుంది. వార్కా బీచ్ సైడ్ అనుకుంటాను పారాసైలింగ్ చేస్తున్నారు. సీ మధ్యలోకి వెళ్ళారు. శాండ్ చాలా మెత్తగా ఉంది. శ్లోక చూడండి పరిగెత్తుతుంది. శ్లోకకి గోవా అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ తీసుకొస్తే తను ఆపడం చాలా కష్టంగా ఉండింది ఇప్పటి వరకు. అక్కడ వరకు నాతో వాక్ వచ్చింది. నౌ షీ వాంట్ టు గో ఇన్ టు ద సీ. సో వచ్చేసాము మన స్టే దగ్గరికి, రిసార్ట్ దగ్గరికి. అండ్ శ్లోక వాటర్లో ఆడుతుంది, ఇంకా వెళ్ళిపోయింది వాటర్లోకి. ఇక్కడ వాటర్లో మధ్యలోకి స్విమ్ చేస్తున్నారు. హియర్ కమ్స్ మన రిసార్ట్. ఐ గెస్ ఇంకా శ్రీధర్ రాలేదు. ఓకే శ్రీవ్యా so relaxing, huh? Look at your shirt. సో ఇక్కడ లైఫ్ గార్డ్ వచ్చాడండి, లైఫ్ సేవర్ గార్డ్. హై టైడ్ ఉంది, లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసి వెళ్తున్నాడు. రాజా కేర్ఫుల్, ముందుకు రా. అయితే ముందు
సో ఇదంతా వైట్ శాండ్ బీచ్, చాలా సీనిక్ బీచెస్ ఇవి. చాలాసేపు వాటర్లో ఆడుకున్నామండి, స్లోగా ఇంకా బయటికి రానుంటుంది. చాలా ఎండెక్కిపోయింది, బాగా ఎండ వచ్చేసింది. సో ఐ హోప్ మీకు మా ఈ బ్లాగ్ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. Bye. Love you all. Bye.